హాయ్ ఫ్రెండ్స్, ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. మీరు తప్పనిసరిగా నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఈ కర్రీయే కదా అని అనుకోవద్దు, తప్పనిసరిగా ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని చక్కగా అది కాగే లోపల దొండకాయ ముక్కలు సన్నగా తరిగి చిన్న చిన్న ముక్కలుగా చాలా చిన్నగా కోసుకోవాలి. కోసుకుని ఇట్లా కోసుకుని అందులో ఆయిల్ బాగా వేడెక్కాక అందులో వేసి ఉప్పు పసుపు వేసి తగినంత కలిపేసి ఆయిల్ బాగా కలపాలి. ఆయిల్ దొండకాయ ముక్కలకు పట్టేటట్టు కలిపి తక్కువ ఆయిల్తో టేస్ట్ ఎక్కువ ఉంటుంది కర్రీ. పసుపు చిటికెడు ఒక తగినంత ఉప్పు వేసి కలిపేసుకుని దొండకాయ ముక్కలకు బాగా పట్టేటట్టు కలపాలి. ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసి నీరంతా ఇంకిపోయేటట్టు మంట 2 నిమిషాలు మూత పెట్టేయండి. మూత పెట్టుకున్నాక ఇట్లా వాటర్ అంతా ఇంకిపోయాక తీసి బాగా కలిపి ఇందులో ఇది చిన్న మంట మీద పెట్టుకోవాలి. ఇది దగ్గరికి అయ్యే లోపల ఒక స్పూన్ జీలకర్ర 4 వెల్లుల్లిపాయలు రేకలు తీసి కచ్చపచ్చ దంచుకొని ఆ కర్రీలో వేసేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది. మీరు తప్పనిసరిగా మీరు చేసి తిన్నాకే కామెంట్ చేయండి, లైక్ కొట్టండి ఫ్రెండ్స్. కలిపేసుకొని ఇప్పుడు కారం కూడా వేసేసుకోవాలి. వేసుకొని కలిపేసి 2 నిమిషాలు మూత పెడితే అంతేనండి. ఎంతో తక్కువ టైంలో తక్కువ నూనెతోటి ఎంతో టేస్ట్గా కర్రీ రెడీ అవుతుంది. ఇది రొట్టెలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్.